జ్యోతిష్యానికి, ఉమ్, సంఖ్యాశాస్త్రానికి, అవును సాముద్రికానికి, అవును ఈ మూడిట్లకి ఒక ఇంటర్లింక్ ఉందా గురుగారు? ఉందండి. అంటే దీనికి జ్యోతిష్ శాస్త్రానికి హస్తసాముద్రికానికి లింక్ ఉందండి బాగా. ఉమ్, కానీ న్యూమరికల్గా అంటే న్యూమరాలజీ అనేది ఒక డేట్ అండి. ఉమ్, అది ఫలానా డేట్లో జరుగుతుందంటారు. దానికి పెద్ద ప్రాముఖ్యత నేను ఇవ్వనండి. ఉమ్, ఇది యాక్చువల్గా కూడా లేదు ఉమ్, అనేక సైన్సెస్లో ఇప్పుడు. ఆ, దీనికి ఎందుకు ఉందంటే మీకు జ్యోతిష్ శాస్త్రం అనేది అస్ట్రానమికల్ వాల్యూస్, ఉమ్, మనిషి పుట్టినప్పుడు ప్లానెటరీ పొజిషన్ ఎట్లా ఉందో ఉమ్, డెఫినెట్గా వాడికి ఆ క్యారెక్టరిస్టిక్స్ వాడికి జరుగుతాయి ఉమ్, అని వేదంలో మనం చెప్పారు. ఉమ్, యజుర్వేదంలో జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. ఉమ్, మహర్షులు క్యాలిక్యులేట్ చేశారు. ఉమ్, ఈ పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్లో ఎవడైనా మానవుడు పుట్టినప్పుడు ఉమ్, వాడికి ఇవి జరుగుతాయి ఉమ్, అని వాళ్ళు శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఉమ్, అది జరుగుతాయని వాళ్ళు చెప్పారండి అస్ట్రాలజికల్గా. ఉమ్, ఇప్పుడు ఈ ఆత్మలు ఏం చేస్తాయి, మన ఫోర్త్ డైమెన్షన్ నుంచి వచ్చేటప్పుడు ఉమ్, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కిందకు వస్తారు. ఉమ్, వచ్చినప్పుడు వాళ్ళ చార్ట్ చేసుకొని వాళ్ళు వస్తారు. ఉమ్, వాళ్ళు ఏ టైంకి వస్తారనేది అక్కడ కొంతమంది మన గైడ్స్ లాగా ఉంటారండి. ఆ, వీళ్ళని పితృదేవతలు అంటారు. వాళ్ళు చెబుతారు, నాయన ఈ టైంలో నువ్వు పోతే మంచిదని వాళ్ళు చెబుతారు. ఉమ్, జనరల్గా పోయిన వాళ్ళకి ప్రతి వాడికి మినిమం 30 years ఆ, పడుతుంది. అక్కడ 1 year ఈజ్వల్ అక్కడ 1 day అండి. ఆ, 1 year ఈజ్వల్ 1 day. అంటే, అంటే అక్కడ 30 రోజులు ఉంటాడు మామూలు ఉమ్, వాళ్ళు రీఇన్కార్నేట్ అవుతాడు. ఉమ్, రీఇన్కార్నేట్ అయినప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు ఎందుకు వస్తున్నాడో వాడికి తెలుసు. అప్పుడు ఈ ఆత్మకి ఆ, తెలుసుకుంటాడు. ఇదిగో మనం ఈ పని చేయాలి, ఇది చేసాం కదా, ఇప్పుడు ఇది చేద్దాం అని వాడు ఒక ప్లాన్ వేసుకొని వస్తాడు. అదే క్వశ్చన్ పేపర్. ఉమ్, ఆ క్వశ్చన్ పేపర్ హ్యాండ్లో ప్రింట్ అయి ఉంటుంది, ఉమ్, ఆ చేతిలో. ఆ ప్రింటింగ్ చేతిలోనే ఉంటుంది వాడికి. ఆ, అది తీసుకొని వస్తాడు. ఆ, దట్ ఈజ్ కాల్డ్ పామిస్ట్రీ. ఆ, పామిస్ట్రీ వాడు చూసి చెప్తాడు, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుందని. ఉమ్, కొంతమంది అంటారు పామిస్ట్రీలో లైన్స్ మారుతుంటాయి సార్ ఉమ్, కదా అని అడుగుతారు. ఉమ్, బేసికల్ లైన్స్ మారవు. ఆ, కొన్ని లైన్స్ ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ మారతాయి. ఎందుకు మారుతున్నాయి? స్వయంకృత కర్మల వల్ల. ఉమ్, అది నేను చెప్పింది మీరు ఇక్కడ అన్వయించుకోండి. అన్వయం. 25% స్వయంకృత కర్మలు ఉన్నాయి. అవును. వీడు గనక మంచి పనులు చేశాడు అనుకోండి, ఆ బ్యాడ్ లైన్ కొద్దిగా తగ్గిపోతుంది. ఉమ్, ఆ స్ట్రోక్ లైన్ ఆ, ఎందుకు తగ్గింది అంటే వీడు చేసే హోమాలు, పూజలు, పురస్కారాలు ఉమ్, అట్లా తగ్గించవచ్చు. తగ్గించు. అందువల్ల లైన్స్ మార్పు వస్తాయి. ఉమ్, దాన్ని బట్టి లైన్లు మారతాయి అంటాడు. బేసిక్ లైన్స్ మారవు, ఉమ్. ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ కొన్ని మారతాయి. వీటన్నిటికి వెనకాల కూడా, ప్రతి దాని వెనక కూడా సైన్స్ అయితే ఉన్నదండి. ఖచ్చితంగా ఉంది. 100% అండి. ఉమ్, అసలు సైన్స్ అనేది ఒకటండి. ఇవాళ మనం సైన్స్ అంటున్నాం శాస్త్రపరంగా. అవునవును. ఇది యాక్చువల్గా ఈ సైన్స్కి దేర్ ఇస్ నో లిమిటేషన్. ఉమ్, ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ కెనాట్ అండర్స్టాండ్, కెనాట్ ఫైండ్ అవుట్ ఏ పర్మనెంట్ ఫార్ములా ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఉమ్, ఒక ఫార్ములాని తయారు చేయలేదు. ఆ, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ బిలాంగ్స్ టు 3 dimensional వరల్డ్. ఉమ్, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫార్ములా తయారు చేసి 7th dimensional వరల్డ్లో ఉమ్, ఆ ఫార్ములా నీకు అక్కడ అండర్స్టాండ్ అవుతుంది? డీకోడ్ చేయలేదు. చేయలేరు. నువ్వు ఇవాళ తప్పనుకో. సైన్స్లో ఉమ్, టుడేస్ కరెక్ట్ ఈజ్ టుమారోస్ రాంగ్, ఉమ్, టుమారోస్ రాంగ్ ఈజ్ డే ఆఫ్టర్ టుమారో ఇట్ ఈస్ రైట్. ఉమ్. అంటే సైన్స్ కి అందనంత అవునండి. ఉన్నది, ఎస్, మానవ మేధస్సుకి కూడా అందనంత ఉంది. అందదండి. మానవ మానవ మేధస్సు కూడా మీకు అందదు. ఉమ్, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎవరికి తెలియదు. Hmm. ఇంకా మీరు అసలు అండర్స్టాండ్ చేసుకోలేరు. ఉమ్, వాడు ఎవడైనా 4th dimension వరల్డ్ హై లెవెల్లో ఉపదేవతలు కానీ దేవతలు వస్తే ఉమ్, వాళ్ళకి తెలుస్తుంది. శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు వచ్చారు, ఉమ్, శ్రీకృష్ణుడు ఇక్కడ భూలోకానికి వచ్చాడు, అన్నీ తెలుసు ఆయనకి. ఉమ్, రాముల వారు శ్రీ మహావిష్ణువు ఆయన చెప్పు, కానీ నేను శ్రీ మహావిష్ణువు అని చెప్పాడా? ఎవరికి చెప్పలే. ఉమ్, శ్రీకృష్ణుడు కొంత బయటపడ్డాడు కానీ రాముల వారు ఎప్పుడూ చెప్పలేదు. ఉమ్, అట్లా అండి, వాళ్ళకి అన్నీ తెలుసు. ఉమ్, ఇప్పుడు శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు అండి. ఉమ్, ఎందుకు తెలియదు? ఇప్పుడు ధర్మరాజు జూదం ఆడతాడని తెలుసు, అక్కడ ఆ అమ్మాయిని ఇది చేస్తారని తెలుసు, ద్రౌపదిని. ఉమ్, అది దీనివల్ల కారణంగా యుద్ధం వస్తుందని తెలుసు, లక్షల మీద చనిపోతారని అన్నీ తెలుసు ఆయనకి. ఉమ్, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఉమ్, ఆ విధంగా ప్రవర్తించాడు శ్రీకృష్ణుడు. ఉమ్. చేసి భారత యుద్ధాన్ని నడిపాడు ఆయన. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి గురుగారు? దానికి ఎలా? దాంట్లో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఉమ్, ఇప్పుడు మనకేంటి, మనం మటుకు మనం తీసుకున్నామండి. Hmm. మన సబ్జెక్ట్ మనం క్వాంటమ్ ఫిజిక్స్ తీసుకుంటే ఉమ్, ఇది అంతా మనం క్వాంటమ్ ఫీల్డ్ ఎనర్జీతో ఉన్నామండి. మనం ఆ, బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్. ఉమ్, ఈచ్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ 3 parts: electrons, protons and neutrons. న్యూట్రాన్స్, ఆ, Electron is an anti-energy, proton is a positive energy, న్యూట్రల్. neutron is neutral. Hmm. But each proton and neutron, ఉమ్, they are having quartz-like structures. ఉమ్, Quartz. ఉమ్, Each electron is having 3 quartz. ఉమ్, Proton is also having 3 quartz. ఉమ్, Out of the quartz, there is a nucleus-like substance. That nucleus is called photons. ఉమ్. Photon is, important point is, photon is massless. It Very has no clear. influence of the gravity. Mm. That is most important. ఉమ్,
ఇప్పుడు ఈ ఆత్మ కూడా ఇట్ ఈస్ Photon. నథింగ్ బట్ ఏ క్లస్టర్ ఆఫ్ ఫోటాన్స్ అండి. ఉమ్. ఫోటాన్స్ యొక్క కొన్ని క్లస్టర్ క్లస్టర్ Cluster. ఫోటాన్ల యొక్క ఇదే సమూహం. ఆత్మ. అదండి. అదే. ఆ ఫోటాన్ ఉమ్. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ గ్రావిటీ. ఉమ్. ఇట్ విల్ పాస్ ఆన్ బియాండ్ ది లైఫ్ స్పీడ్ ఆల్సో. ఉమ్. ఇప్పుడు రీసెంట్లీ ఆఫ్టర్ దే ఫౌండ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ లైఫ్ స్పీడ్. ఉమ్. అదే ఆత్మ మనకి. ఆ. అది ఇప్పుడు మనకు ఊర్ధ్వలోకాలు ఇక్కడ ఫోర్త్ వరల్డ్కి ఉమ్. ఇక్కడ మొదట్లో ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి స్లోగా పోతుంది. ఆ. కొంతమంది చెబుతున్నారు 1 year పడుతుందండి పై లోకాలకు వెళ్ళేప్పటికీ అంటున్నాడు. ఆ. ఇక్కడ భూలోకంలో ఆ. అట్లా వెళ్తుంది. నీ ఎనర్జీ పవర్ ఉందనుకోండి ధనామని వెళ్ళిపోతుంది. ఉమ్. ఇప్పుడు వాళ్ళు మిగతా దేవతలు వచ్చారనుకోండి వాళ్ళు 5 minutesలో ఆ. 7th world dimension వాళ్ళకి వెళ్తారు. ఆ. సెకండ్స్ లో ఆ, seconds వెళ్ళిపోతారు. అది ఇప్పుడు మీకు స్టీడియో ఆఫ్ ఎంటాంగిల్మెంట్లో వాళ్ళు కనుక్కున్నాడు. ఉమ్. ఇప్పుడు ప్రూవ్ చేశారండి వాళ్ళు. ఉమ్. అది చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరికీ కూడా మీరు వారికి జాతకపరమైనటువంటి ఉన్నటువంటి సమస్యలు కానీ సందేహాలు కానీ చాలా నివృత్తి చేశారు కదా గురుగారు మీరు. అవునండి. ఈ మధ్యన బాగా తగ్గించారు. అవునండి. ఏదో బాగా ఇదైపోయింది కదా సార్. ఇప్పుడు ఏదో ఆధ్యాత్మికంగా ఆ జ్యోతిష్ శాస్త్రం వాటి నుంచి చూస్తుంటాను ఇప్పుడు కూడా. కానీ కొంత తగ్గించి ఏదో ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకేంటంటే ఈ ధ్యానం చేసుకోవడం, వీటి మీద ఈ కుండలిని యోగంలో ధ్యానం చేస్తూ వాటి మీద మనం కాస్త కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మన వృద్ధాప్యంలో మీరు ఏ వాసనలతో ఉంటారో అదే జన్మ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వృద్ధాప్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వయసు వచ్చిన తర్వాత మనమంతా కాన్సన్ట్రేషన్ వీటిలో ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు భగవంతుని ఆరాధించడానికి మానవ లోకంలో 3 మార్గాలు ఉంటాయండి. అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక. అధిభౌతిక మామూలు మానవులు, సాధారణ మానవులు గుళ్ళకి గోపురాలకు వెళ్తారు, అధిభౌతిక ఆరాధన. తర్వాత అధిదైవిక అంటే యాత్రలు చేసి ఆ గుళ్ళకి పోయి యాత్రలకు పోయి అది పోయి చేయటం అది దైవికం. ఆధ్యాత్మిక, అది ఆత్మిక. ఆత్మజ్ఞానంలోనే వాడు సమన్వయం చేసుకుంటూ బతుకుతాడు. వాడు ఆధ్యాత్మికవేత్త అంటే అదండి యాక్చువల్గా. అందువల్ల మనం ఏంటంటే లాస్ట్ స్టేజ్లో మనం ఆధ్యాత్మిక తత్వంలో ఉందాం అనే ఉద్దేశంతో కొద్దిగా మనం జాతకాలు కూడా తగ్గించాయి. కానీ ఎవరైనా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళ అర్జెన్సీలో మనుషులు కనుక వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు వస్తుంటారు. ఇప్పటికీ మనము చెప్తుంటామండి జాతకం, వాళ్ళు మనకి వచ్చిన సలహాలు ఇస్తుంటాం.